హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాంటి డౌట్స్ ఎన్నో స్టూడెంట్స్లో వారి పేరెంట్స్లో జనరల్గా కలుగుతూ ఉంటాయి. వాస్తవానికి బైపీసీ స్టూడెంట్స్కి కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఫుడ్ టెక్నాలజీ వంటి ఎన్నో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. వ్యవసాయ, మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకి దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కూడా ఉంది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకి గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. సమాజానికి వ్యవసాయం, వైద్యం ఎంతో అవసరం కూడా. ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉన్నత విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ స్టూడెంట్స్ కోసం అందిస్తున్న కోర్సెస్, వాటి స్పెషాలిటీస్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఈ కోర్సుల ద్వారా స్టూడెంట్స్కు ఉండే భవిష్యత్తు తదితర అంశాల గురించి కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. ఎస్, బైపీసీ స్టూడెంట్స్ కోసం కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్, వాటి స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే ఈ రోజున బైపీసీ విద్యార్థులు చాలామంది ఉత్తీర్ణులై ఉన్నారు, చాలామంది బైపీసీని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కేఎల్ యూనివర్సిటీ మీరు తీసుకున్నట్లయితే బైపీసీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అనేకమైన కోర్సులని ఇస్తుంది. అందులో ముఖ్యంగా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ అండ్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండి. ఇందులో ముఖ్యంగా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది ఒక మంచి కోర్సు. అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి చెప్తారా? విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులందరికీ నా యొక్క ఒక చిన్న విన్నపం, ప్రతి విద్యార్థి కూడా తన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో క్రాస్ రోడ్స్లో ఉన్నారంటారు. అది ఇంటర్మీడియట్ అంటే గ్రూప్ సెలెక్షన్లో, తరువాత అండర్ గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా సెలెక్షన్ ఆఫ్ డిగ్రీ ఎంత ఇంపార్టెంటో సెలెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్, ఏ ఆర్గనైజేషన్లో ఏ విద్యా సంస్థలో మనం చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్కి వస్తే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకమైన కోర్స్ అండి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే అత్యంత వేగంగా జరుగుతున్నటువంటి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కూడా చాలా వేగంగా వస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారుల ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు, మరియు మీరు చూస్తున్నట్లయితే రోజు రోజుకి సాగు చేసేటటువంటి భూమి శాతం తగ్గిపోతుంది. ఇంకొక వైపున ఎవరు కూడా వ్యవసాయ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి ఈ నేపథ్యంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనేది చదవడం మరియు ఆ రంగంలో నిష్ణాతులను తయారు చేయడం కోసం నేటి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే మనకి ఐసీఆర్ అనే ఒక సిస్టమ్ ఉందండి ఇండియాలో, భారత వ్యవసాయ పరిశోధన మండలి. మన దేశంలో వ్యవసాయ రంగానికి కానీ దానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను, అయితే విద్య అయితేనేమి, రీసెర్చ్ అయితేనేమి, ఎక్స్టెన్షన్ అయితేనేమి, ఈ 3 విభాగాలను ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి చూస్తుందండి. అందులో భాగంగానే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనే డిగ్రీ ప్రోగ్రామ్ను కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీ అందిస్తుంది. ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఎందుకు అంత ప్రతిష్టాత్మకమైన డిగ్రీ అంటే, మీరు చూసినట్లయితే చాలామంది అనుకుంటారు అగ్రికల్చర్ కోర్సెస్లో ఓన్లీ అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు అనుకుంటారండి. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే మా కేఎల్ యూనివర్సిటీలో వ్యవసాయ విద్యార్థులు ఈ అగ్రికల్చర్ డిగ్రీలో అగ్రికల్చర్తో పాటుగా స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారండి, టిష్యూ కల్చర్ మీద నేర్చుకుంటారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నేర్చుకుంటారు, మెషిన్ లెర్నింగ్ మీద నేర్చుకుంటారు, అదేవిధంగా ఆర్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఇవే కాకుండా అనేక రకమైన కోర్సుల మీద వాళ్ళకున్న ఇష్టాల మేరకు కూడా చదువుతారండి. ఇంకొక విషయం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనే ప్రోగ్రామ్ని మీరు చూసినట్లయితే మా విద్యార్థులు మొదటి 2 సంవత్సరాల్లో ఏ విధంగా మనం అగ్రికల్చర్ని
ఎంటర్ప్రైజ్గా మార్చాలి, వ్యవసాయాన్ని కాస్త వ్యాపారంగా ఎలా మార్చాలి. మనం ఎప్పుడు టీవీల్లో కానీ న్యూస్ల్లో కానీ వింటుంటాం, రైతులు నష్టపోతున్నారు. దీనికి కేవలం ఒకే ఒక రీజన్ అండి, వ్యవసాయాన్ని ఇంకా మన పాతకాల పద్ధతుల్లో అవలంబించడమే. అందువలన మాకు ఫస్ట్ 2 ఇయర్స్లో పుట్టగొడుగుల పెంపకం మీద, జీవ ఎరువుల ఉత్పత్తి మీద, అదే రకంగా తేనెటీగల పెంపకం, నర్సరీ మేనేజ్మెంటు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారీ అయినటువంటి ఈ అనేకమైన రంగాల మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి శిక్షణ ఇస్తున్నామంటే ఫ్రమ్ బేస్ టు స్టార్టింగ్ టు మార్కెటింగ్ వరకు ప్రతిదీ విద్యార్థులే నిర్ణయిస్తారండి. ఏ ప్రొడక్ట్స్ మనం తయారు చేయాలి, ఎలా వాల్యూ యాడ్ చేయాలి, ఒకవేళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే నర్సరీ మేనేజ్మెంట్, ఒక విద్యార్థికి నర్సరీ పెట్టాలని ఉంది యాజ్ ఏ ఎంటర్ప్రైజ్గా. ఎటువంటి మొక్కలను పెంచాలి, ఎలా పెంచాలి, ఏ అవసరాలు నర్సరీ ఎస్టాబ్లిష్మెంట్కి కావాలి, లేదా ఇంకొక విద్యార్థికి పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక వ్యాపారంగా చేపట్టాలని ఉంది. దానికి కావాల్సినటువంటి అవసరాలు, పరిస్థితులు, దానికి కావాల్సినటువంటి సీడ్ ఫండ్ A to Z మా యూనివర్సిటీ ప్రొవైడ్ చేసి ఫైనల్గా ఆ రంగం అనేది లాభదాయకమా కాదా అనేది ఆ విద్యార్థికి పూర్తిగా అవగాహన వచ్చేటట్టు చేస్తుందండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు ఒక రకమైన కాన్ఫిడెన్స్ కలుగుతుందండి. ఎందుకంటే ఈరోజు రేపో దేశానికి కావాల్సింది ఉట్టి కలర్ పేపర్స్, డిగ్రీలు కావాల్సిన విద్యార్థులు కాదండి. ఇన్నోవేటివ్ ఆలోచన తత్వం ఉండి, ఇమాజినేషన్ స్కిల్స్ ఉండి, నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం. అటువంటి విద్యార్థులు మాత్రమే ఒక్క జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా మారగలరు. రేపొద్దున్న వాళ్ళు బయటకు వచ్చి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి వ్యవసాయ రంగాన్ని వ్యాపార రంగంగా మారుస్తారు. ఇంకా మీరు 3rd ఇయర్కి వచ్చినట్లయితే ఈ 3rd ఇయర్లో అనేకమైన అంశాల మీద అగ్రికల్చర్కి సంబంధించినవి కానీ, అదే రకంగా అగ్రికల్చర్లో వస్తున్న కొత్త పోకడల మీద, కొత్త టెక్నాలజీస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ తెలిసిందే బజ్వర్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అసలు ఏది ఆర్గానిక్ ప్రొడక్ట్, ఏది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా వరకు తెలియదు. అటువంటి అంశాల మీద ఇన్ డెప్త్ 3rd ఇయర్లో చదువుతారండి. అంతేకాకుండా వివిధ పంటల్లో వస్తున్నటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా, చీడపీడలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లోనే మా విద్యార్థులు డయాగ్నైజ్ చేసి వాటికి ఎటువంటి నేచురల్ కెమికల్స్ వాడాలి లేదా కెమికల్స్ వాడాలి, ఫార్మర్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ని ఎలా ఇవ్వాలి, ఇటువంటి అనేకమైన అంశాల మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ సంపాదించడం వల్ల తనకి మరింత పరిజ్ఞానం కలుగుతుందండి. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇదే డిగ్రీ ప్రోగ్రాంలో, ఎందుకంటే ఇది 4 సంవత్సరాల కోర్స్ అండి, ఫైనల్ ఇయర్లో ఒకవేళ విద్యార్థి తాను ఉన్నత చదువులను అభ్యసించాలని అనుకుంటే ఫైనల్ ఇయర్లో తను ఏమవ్వాలనుకుంటున్నాడు, ఫ్యూచర్లో సైంటిస్ట్ అయ్యి దేశానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాడా, లేదా ఈ ప్రపంచ మానవాళికి ఏమైనా తన వంతు సహాయాన్ని అందించగలడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ జనాలందరికీ, ప్రజలందరికీ మేలు చేసే రంగం ఏదైనా ఉందంటే ఒక్క వ్యవసాయ రంగమేనండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే ఒక వ్యక్తికి బాగా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి ఒక నెల రోజుల్లో ఒకసారో 6 నెలలకు ఒకసారో వెళ్తారు. లేదా ఒక వ్యక్తి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక అవసరం వస్తుంది. కానీ ప్రతి మనిషికి తను ఎంచుకున్న ఏ రంగమైనా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎటువంటి వృత్తులు చేసిన వాళ్ళైనా రోజులో 3 సార్లు ఆహారం తినాల్సిందేనండి. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి ఆహారం దొరకాలంటే ఈ వ్యవసాయ రంగాన్ని ఒక వృత్తిగా స్వీకరించినటువంటి విద్యార్థులు కావాలి, గ్రాడ్యుయేట్స్ కావాలి. కెరీర్ ప్లేస్లో బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. బీఎస్సీ హానర్ అగ్రికల్చర్ కోర్సు చూస్ చేసుకోవడానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, చూస్ చేసుకుంటే ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారండి. అసలు మీ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇంకా ఎలాంటి విషయాలు చెప్పారు? మేడం, ఇది చాలా మంచి క్వశ్చన్. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా మదిలో మెదలాల్సినటువంటి క్వశ్చన్ మీరు అడిగినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒకసారి డిగ్రీ ఎంచుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్ అనేది తన తాలూకా బ్రాండ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని. జనరల్గా నేను ఏం చెప్తానంటే, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, అక్కడ జాయిన్ అయితే మీ పాపకో బాబుకో
డిగ్రీ వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది. కానీ మా కేఎల్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో జాయిన్ అయితే మేము డిగ్రీ కంటే ఆ విద్యార్థి తాలూకా కెరీర్ రూపకల్పనలో మా తాలూకా పాత్ర ఉంటుందండి. కెరీర్ రూపకల్పన అంటే ఏంటి? జనరల్గా ఒక విద్యార్థి కాలేజీలోకి ఎంటర్ అయినప్పుడు తన మైండ్లో ఉన్నది ఒకటే, తను సెలెక్ట్ చేసుకున్న డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తన భవిష్యత్తులో ఏమవ్వాలనేది నిర్ణయిస్తుందండి. జనరల్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే 3 రకమైన సెక్టర్స్ ఉంటాయండి. ఒకటి, ఈ అగ్రికల్చర్లో ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలా, లేదా ప్లేస్మెంట్స్ తీసుకొని ఉద్యోగానికి పోవాలా, లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళి భవిష్యత్తులో శాస్త్రవేత్తలయ్యి దేశానికి కానీ ప్రపంచానికి కానీ మనం ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలనే అవగాహన విషయం అనేది మా యూనివర్సిటీలో క్లియర్గా వాళ్ళకి క్లారిటీ ఇస్తామండి. ఎందుకంటే మీకు ముందుగా చెప్పినట్టుగానే ఈ వ్యాపార రంగానికి సంబంధించినటువంటి అన్ని మెలకువలు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇయర్స్లోనే నేర్చుకుంటారండి. థర్డ్ది వచ్చేసరికి చాలామంది అనుకునేది ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో మా వ్యవసాయ రంగంలో చాలామంది ఏఐకి వ్యవసాయానికి సంబంధం లేదనుకుంటారండి. ఇది చాలా తప్పు. ఈ ఏఐ వచ్చినటువంటి రంగంలో ఇటువంటి తరుణంలో నాకు తెలిసి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయో ఉండవో అనే భయంలో ఉంటే మా వ్యవసాయ రంగంలో రోజు రోజుకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తప్ప తరిగే అవకాశాలు లేవండి. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ని అన్నీ వాడి మేము ఉత్పత్తులను పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు హైడ్రోఫోనిక్స్ ఈ రోజున ఈ అర్బన్ ఫార్మింగ్ అనే సిస్టంలో అంటే నాట్ ఓన్లీ ఇన్ విలేజెస్, సిటీస్లో కూడా అపార్ట్మెంట్స్లో ఉంటున్న పీపుల్ కూడా, జనాలు కూడా ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ కెమికల్స్ లేనటువంటి ఆహార పదార్థాలను లేదా కూరగాయలను, ఆకుకూరలను తినాలనుకుంటున్నారని రీసెంట్గానే మా పిల్లలు కూడా హైడ్రోఫోనిక్ సిస్టాన్ని డెవలప్ చేశారంట. అంటే ఒక హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి, వారానికి సంబంధించినటువంటి ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ ఎలాగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు సరిపడా పండించుకోవాలి. దీనికి ఐఓటీ టెక్నాలజీ అంటామండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. పొరపాటున మీరు ఒక వారం రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఆ మొక్కలకి నీరు ఎలా పెట్టాలి. సెకండ్, జనరేటివ్ ఏఐ అంటే రీసెంట్గా వస్తున్నటువంటి ఏఐ టూల్స్ కానీ ఏఐ టెక్నాలజీస్ కానీ ఎలాగ ఉపయోగించి మనం ముందుకెళ్ళాలి ఈ టెక్నాలజీలో. రెండోదండి డ్రోన్ టెక్నాలజీ. సో మా యూనివర్సిటీలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కాలేజీకైనా వెళ్ళండి, ఒక్క కేఎల్ యూనివర్సిటీలోనే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది విద్యా వ్యవస్థ ముందుకు నడుస్తుందండి. ఎందుకంటే మా విద్యార్థులు, అగ్రికల్చర్ విద్యార్థులు యువతలు ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి కొన్ని కామన్ ప్రాజెక్ట్స్ చేస్తారండి. ఎలాగంటే అప్లికేషన్ ఆఫ్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇన్ అగ్రికల్చర్, లేదా ఐఓటీ అప్లికేషన్ అనేది అగ్రికల్చర్లో ఎలా వాడవచ్చు, మెషిన్ లెర్నింగ్ అనేది అగ్రికల్చర్లో ఎలాగ వాడవచ్చు. ఇలాగ అనేక అంశాల మీద చేయడం వల్ల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి అగ్రికల్చర్లో బాగా పెరిగి వ్యవసాయం అనేది సులభతరం, కష్టతరం కాదు అనే విషయాన్ని మేము మా విద్యార్థుల ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామండి. కాబట్టే నేను తల్లిదండ్రులందరికీ ఒక విషయాన్ని గట్టిగా చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే మీరు డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యాంపస్కి వెళ్ళండి. మీరు ఏ క్యాంపస్లో మీ విద్యార్థిని చదివించాలనుకుంటున్నారో ఆ క్యాంపస్కి వెళ్ళండి. నేను మా క్యాంపస్ అనే చెప్పట్లేదండి, మీరు ఏ క్యాంపస్కైనా వెళ్ళండి. అక్కడ 3 విషయాలని మీరు సమగ్రంగా తెలుసుకోండి. 1, ఎటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. 3, వాళ్ళకి ఎటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫ్యాకల్టీ మీరు కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకుంటే మా ఫ్యాకల్టీ అందరూ పిహెచ్డి హోల్డర్స్ అండి. టాప్ యూనివర్సిటీల్లో వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ. వీళ్ళందరినీ కూడా మేము ఏదో నార్మల్ కాలేజీల్లో రిక్రూట్ చేసుకునే విధానంగా కేఎల్ యూనివర్సిటీ తీసుకోదండి. ఆల్ యూజీసీ నామ్స్, ఐసీఆర్ నామ్స్ ప్రకారం ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న ఫ్యాకల్టీ మాత్రమే కేఎల్ యూనివర్సిటీలో రిక్రూట్ చేయబడతారు. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీకి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. మా వ్యవసాయ కళాశాలకు ఒక ప్రత్యేకత ఉందండి. దేశంలో నాకు తెలిసి ఏ వ్యవసాయ కళాశాలకి ఇది లేదండి.
మా వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉందండి. దీనివల్ల మా సాయిల్స్ ఏవైతే ఉన్నాయో మా నేలలు చాలా సారవంతమైన నేలలండి. చాలా వాల్యుబుల్ క్రాప్స్ పెరుగుతాయి. ఇక్కడ మా పిల్లలు అన్ని రకాల వాల్యుబుల్ క్రాప్స్, టర్మరిక్ అయితేనేమి, వెజిటేబుల్స్ అయితేనేమి, లేదా ఫీల్డ్ క్రాప్స్ రైస్ అయితేనేమి, ఇలా అనేకమైనటువంటి క్రాప్స్ని వాళ్ళ దైనందిన జీవితంలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిదీ చేసి చూసి రిజల్ట్ వాళ్ళు బయటకు చెప్తారండి. అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫీల్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫీల్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి మా దగ్గర. అగ్రికల్చర్ ఐసీఆర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా ఉండాలంటారా? ఇది మంచి విషయం మేడం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మన పక్కింటోలో ఎదురింటోలో లేకపోతే మన అబ్బాయో అమ్మాయో ఫ్రెండ్స్ ఏదో చెప్పారని ఏదేదో చేస్తుంటారు. నేను తల్లిదండ్రులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ రోజున్న కండిషన్స్లో మన విద్యార్థికి కంప్లీట్ స్కిల్లింగ్ ఉండాలి, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక్క డిగ్రీ సర్టిఫికేటు సరిపోదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్తో బయటకు వస్తే బయట ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మన స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోతే అటువంటి విద్యార్థికి ఎటువంటి అవకాశాలు రావు. కాబట్టి మా కేఎల్ యూనివర్సిటీలో ఈ స్కిల్లింగ్ అనేది 200% జరుగుతుందండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్ ఆస్పెక్ట్స్ అన్నీ తనకి చెప్పడం జరుగుతుంది. మీకు ఈ రోజున మా పిల్లలు ఏఐని ఉపయోగించి ఎక్సెల్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఈజీగా వాడతారండి. జనరేటివ్ ఏఐ టూల్స్ని బాగా వాడతారు. మీరు ఏదైతే అడిగారో ఈ ఐసీఆర్ అనేది ఒక విషయం ఇక్కడ చెప్పాలి. జాయిన్ అయినప్పుడు ఆ కాలేజ్కి ఉండాల్సిన అవసరంలా. మన పిల్లోడు ఆ 4 years జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఉంటే సరిపోతుంది. రెండో అంశం ఏంటంటే ఈ ఐసీఆర్ అక్రిడేషన్ ఏదైతే ఉందో ఇదేం కంపల్సరీ కాదండి, అవసరం అంతే. ఇది ఆ కాలేజీలు చేసుకోవడానికి, కాలేజీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం కోసం ఆ యూనివర్సిటీ లేదా కాలేజ్ అక్రిడేషన్ తెచ్చుకుంటుందండి. అందులో నో ఇష్యూ. కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆల్రెడీ ఐసీఆర్ ప్రాసెస్లోనే ఉంది. ఐసీఆర్ చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా 100% ఇంప్లిమెంట్ చేస్తుంది. కరికులం అయితేనేమి, ఐసీఆర్ గైడ్లైన్స్ అయితేనేమి, ఐసీఆర్ ఏమేమి ఫాలో అవుతుందో అన్ని విషయాలను కూడా కేఎల్ యూనివర్సిటీ ఫాలో అవుతుంది. కాబట్టి ఇటువంటి ఐసీఆర్ అక్రిడేషన్లో కేఎల్ యూనివర్సిటీకి ఎటువంటి సందేహం లేదు. మీరు చాలా ధైర్యంగా పిల్లల్ని ఎంతో ఉత్సాహంగా మీ పిల్లలు రేపు భవిష్యత్తు భారతదేశానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన సైంటిస్ట్గా రూపుదిద్దడానికి మా కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఒక మంచి గమ్యస్థానం అండి. అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ వెల్కమ్ చెప్తాయంటారు? శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉందంటారు? కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ కంటే ముందు ప్లేస్మెంట్ గురించి కూడా అడుగుతారు. మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వివిధ రంగంలో ప్లేస్మెంట్స్ తగ్గడానికి లేదా జాబ్ ఆపర్చునిటీస్ పెరగడానికి లేదా ఒక కన్సిస్టెన్సీ లేకపోవడానికి అయితే చాలా రీజన్స్ ఉంటాయి. బట్ అగ్రికల్చర్లో అటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు రాదు. అగ్రికల్చర్ అనేది ఎప్పుడు గ్రోయింగ్ డిమాండ్ ఉన్నటువంటి రంగమే. ఎందుకంటే ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు అగ్రికల్చర్ అవసరం, ఫుడ్ కావాల్సినంత వరకు అగ్రికల్చర్ అవసరం. కాబట్టి దీనికి ఎటువంటి సందేహం లేదు. మీకు వచ్చేసరికి ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పబ్లిక్ రంగంలో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మా కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 12 lakhs సిటీసీతో కూడా సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు ప్రైవేట్ రంగంలో. అదే రకంగా మా కాలేజీలో చదువుతున్న పిల్లలు హయ్యర్ స్టడీస్లో వివిధ కంట్రీస్లో, జర్మనీలో అయితేనేమి, ఆస్ట్రేలియా అయితేనేమి, నెదర్లాండ్స్ అయితేనేమి, లేదు యూకేలో ఇంటర్నేషనల్ స్టేట్ చదువుతున్న వాళ్ళు, లేదా మన ఇండియాలోనే ఐసీఆర్ యూనివర్సిటీలో చాలామంది, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇదేనండి. మా పిల్లలు చాలామంది ఐసీఆర్ ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసేటటువంటి ఐసీఆర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారండి, అందులో సీట్లు సంపాదించి ఈరోజు బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి అయినటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుతున్నారు. అంతేకాకుండా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్
ఐసీఆర్ సిస్టంలో చదువుతున్నారండి. ఇంకా మీరు స్పెసిఫిక్గా మాట్లాడితే మన ప్రభుత్వ రంగంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ప్లాంట్ క్వారంటైన్ ఉంది. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్లు, అలాగే ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగంతో కోఆపరేటివ్స్ ఉన్నటువంటి ఇప్కో, క్రిప్కో అనేకమైనటువంటి ఇటువంటి రంగాలలో లేదా సంస్థల్లో మా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. మరీ ప్రత్యేకంగా సెంట్రల్ సర్వీసెస్ అయినటువంటి ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్కి మా పిల్లలు చాలా సూట్ అవుతారండి. ఎందుకంటే ఈ ఐఎఫ్ఎస్ సిలబస్ మా సిలబస్ ఆల్మోస్ట్ చాలా వరకు మ్యాచ్ అవుతుంది. మాకు చాలా చరిత్ర కూడా ఉంది. ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివిన విద్యార్థులు చాలామంది ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీసెస్ని క్రాక్ చేసి ఈరోజు ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మీరు పబ్లిక్ రంగం నుంచి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంక్లో కూడా ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అవసరం అండి. ఆ రకంగా కూడా ప్రతి బ్యాంక్లో కూడా మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి విద్యార్థులు నియమింపబడుతున్నారు. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.